వ్యాసం వసిష్ఠనప్తారం శక్తి పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వ్యాస పూర్ణిమ గురించి. ఆషాఢ పూర్ణిమను హిందువులు గురు పూర్ణిమగా జరుపుకుంటారు. మహర్షి వేదవ్యాసుడు జన్మించిన రోజు ఈరోజే కనుక వ్యాస పూర్ణిమగా కూడా పిలుస్తారు. ఈ రోజున హిందువులు గురువులను పూజించి సత్కరించి తమ భక్తిని చాటుకుంటారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు మనం వెళ్ళి వ్యాసుడికి నమస్కారం చేస్తాము. వ్యాస పౌర్ణమి రూపాంతరం చెంది గురు పౌర్ణమిగా పిలుస్తున్నారు. అందులో వ్యాసుడు మొదటి గురువు అని నమస్కారం చేస్తారు. మొదటిగా వ్యాస భగవానునికి నమస్కరించి మన కనుల ముందు కరచరణాదులతో తిరుగుతున్న గురువుగారు ఎవరైతే ఉన్నారో, అంటే మన గురువుగారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించాలి. అయ్యా, మీలో భగవాన్ వ్యాసుణ్ణి చూస్తున్నాను అని నమస్కరించాలి. వేదవ్యాసుడు మత్స్యగంధి గర్భం నందు పరాశర మహర్షికి జన్మించాడు. చేపల కంపు వల్ల ఆమెకు మత్స్యగంధి అనే పేరు వచ్చింది. ఆమె అసలు పేరు సత్యవతి. పరాశర మహర్షి ఆమెను మోహించి దుర్గంధమును పోగొట్టి వ్యాస మహర్షి జన్మకు కారకుడవుతాడు. వేదవ్యాసుని అసలు నామము కృష్ణద్వైపాయనుడు. వ్యాసుడు పుట్టిన తర్వాత 12 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత తల్లికి నమస్కరించి తనను స్మరించినప్పుడు వచ్చి తల్లిని దర్శించుకుంటానని మాట ఇచ్చి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. సత్యవతి తర్వాత కురువంశ మూల పురుషుడైన శాంతనుని వివాహం చేసుకుంటుంది. వ్యాస మహర్షి 4 వేదాలను తన శిష్యుల ద్వారా ప్రపంచానికి అందించారు. ఆషాఢ శుద్ధ పూర్ణిమని గురు పూర్ణిమ అంటారు, లేదంటే వ్యాస పూర్ణిమ అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. పురాణ కాలం నుంచి నేటి వరకు గురువు అనగానే వ్యాసుణ్ణే ఎందుకు పూజిస్తారో తెలుసా? సప్త చిరంజీవుల్లో ఒకడైన వేదవ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. వేదాలను 4 విభాగాలుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు రచించాడు వేదవ్యాసుడు. ఆయన అందించిన ఆధ్యాత్మిక వారసత్వం కారణంగానే వ్యాసుణ్ణి ఆది గురువుగా కొలుస్తారు. ఆయన పుట్టినరోజైన ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమిగా, వ్యాస పౌర్ణమిగా పిలుస్తారు. తమ తమ గురువులను పూజించి వారి ఆశీస్సులు తీసుకుంటారు. గురువు అంటే చీకటిని తొలగించి అజ్ఞాన అంధకారాన్ని, అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించి వెలుగును ప్రసాదించేవాడు గురువు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. మన ధర్మంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు. అంటే మనం భగవంతునికి ఏదైనా మన కోరిక విన్నవించుకోవాలి అంటే మధ్యలో గురువుకి ఆ కోరిక, మన కోరిక విన్నవించుకుంటే ఆ గురువు ద్వారా భగవంతునికి చేరుతుంది అని నమ్ముతారు. ఈ గురు పూర్ణిమ రోజున గురుస్వరూపులైన వ్యాస భగవానునికి నమస్కరించి తర్వాత గురుస్వరూపులైన వారికి శంకరాచార్యులు, రామానుజాచార్యులు, అలాగే గురు దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి వారు, ఇలా మీ మనసుకు నచ్చిన గురువు ఎవరైతే ఉన్నారో వారికి నమస్కరించి వారిని పూజించడం వలన మనకి ఆ వ్యాస భగవానుని కృప, గురువు అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున ఉదయాన్నే కాలంటు స్నానం చేసి ముందుగా గణపతికి నమస్కరించి గణపతిని పూజించి తర్వాత వ్యాస భగవానుని మనసులో స్మరించి మీ గురుదేవులు ఎవరైతే ఉన్నారో ఆ గురువుని పూజించి గురువుకి శనగల మాలని సమర్పించి మీకు ఏది వీలుంటే ఆ నైవేద్యం చేసి పెట్టండి. అలాగే ఈ రోజున గురు పాదుకా స్తోత్రాన్ని, గురుచరిత్ర పారాయణం చేయాలి అనుకునేవారు కూడా ఈ రోజున గురుచరిత్ర పారాయణం చేయవచ్చు. ఈ ఒక్క రోజుతో పారాయణం పూర్తి చేయొచ్చు. లేదంటే ఈ రోజున మొదలుపెట్టి రోజుకి ఒక అధ్యాయం చొప్పున నిత్య పారాయణం కూడా చేసుకోవచ్చు. భగవంతుణ్ణి చేరుకోవడానికి, భగవంతుని అనుగ్రహం మనపై కలగడానికి గురువు ఒక వంతెన లాంటి వారు. మనం చేసే ప్రతి పనిలో కూడా గురువు అనుగ్రహం అయితే తప్పనిసరిగా ఉండాలి.
ఇదండి గురు పూర్ణిమ గురించి. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.